ఈ సాహసయాత్ర 1987 బయలుదేరడం కొండతో కుస్తీ. అది 1987 సంవత్సరం. ఊరంతా మహాశివరాత్రి భక్తులు ఉంటే మా 5గురు మిత్ర బృందానికి మాత్రం సాహసం చేయాలనిపించింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంభీరంగా నిలబడిన మహేంద్రగిరి కొండను ఎక్కాలని డిసైడ్ అయ్యాం. పురాణాల ప్రకారం పాండవులు స్వర్గానికి వెళ్తే ముందు ఇక్కడే స్టే ఇచ్చారట. మరి మేము కూడా ఆ లెవెల్లో ఏదో ఒకటి చేయాలిగా. శివరాత్రి తెల్లవారుజామునే మా 24 కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్ మొదలైంది. కొండను చూస్తే ఎక్కగలమా అనిపించింది, కానీ కుర్రతనం కదా, ఉత్సాహంతో అడుగులు వేశాం. తీరా సాయంత్రం 6:30 పైకి చేరుకునేసరికి మా కాళ్ళు మా మాట వినడం మానేశాయి. ఆకలి దెబ్బ. ఆత్మీయ భోజనం. కొండపైకి వెళ్ళాక బ్యాగులు తెరిచి చూస్తే షాక్. మేము తెచ్చుకున్న మెత్తని రొట్టెలు, భోజనము ఎండవేడిమికి కాస్త ఎండిపోయి అప్పడాల్లా తయారయ్యాయి. అప్పుడు అక్కడ శివరాత్రి వంటలు చేస్తున్న భక్తులు మా పాలిట దైవదూతల్లా కనిపించారు. వాళ్లకు వంటలో కాస్త సాయం చేసి వాళ్ళు పెట్టిన వేడివేడి పులుసు సంపాదించాం. ఆ పులుసులో మా రాతి రొట్టెలను నానబెట్టుకుని తింటే అది మాకు పంచభక్ష పరమాన్నంలాగా అనిపించింది. రాత్రి పూజారి గారు కొట్టిన కొబ్బరికాయ ముక్కలే మాకు డెజర్ట్. అడవులు ఆట, కళ్ళులో పాట. మరుసటి రోజు తిరిగి ప్రయాణం. ఒడిస్సా వైపు దారి తక్కువ దూరం అని తెలిసి అటువైపు దిగడం మొదలుపెట్టాం. ఆ దారి ఎంత వాలుగా ఉందంటే అడుగు వేసి ఆగడం కష్టం. మేము ముగ్గురం వేగంగా కిందకి చేరుకున్నాం, కానీ మిగిలిన ఇద్దరు మిత్రులు మాత్రం దారిలో ఏదో తీర్థం కళ్ళు దొరికితే శివుని ఆజ్ఞ అనుకుని ఆగిపోయారు. ఫలితంగా వాళ్ళు లేటు, బస్సు మిస్. పర్లాకముడికి వెళ్ళి ఆ ఒక్క బస్సు కూడా వెళ్ళిపోవడంతో మళ్ళీ మా కాళ్ళకు పని చెప్పాల్సి వచ్చింది. 10 కిలోమీటర్ల అడవి దారిలో నడక మొదలైంది. దారిలో మండుతున్న ఎండ, కడుపులో ఆకలి కేకలు. అప్పుడు మాకు ఈత తోటలు కనిపించాయి. ఇంకేముంది, ముంతలో ఉన్న ఈత కళ్ళు తాగి కాసేపు అలసట మర్చిపోయి సేద తీరాం. అలా నడుస్తూ ఉంటే ఒక లారీ అటుగా వచ్చింది. అదృష్టవశాత్తు ఆ లారీ నిండా చింతపండు ఉంది. డ్రైవర్ని బతిమాలిగా ఎక్కించుకున్నాడు. ఆకలి తట్టుకోలేక లారీలో ఉన్న పండిన చింతపండు గుజ్జుని ఆహారంగా మార్చుకున్నాం. ఆ పులుపు ప్రయాణం ముగిసి నారాయణపురం చేరుకునేసరికి అక్కడ మాకు దొరికింది విందు కేవలం జంతికలు, చెగోడీలు మాత్రమే. రాత్రి 9:30 పర్లాకమిడి చేరుకుని అతి కష్టం మీద రూమ్ తాళం వెతికి పట్టుకుని స్నానం ముగించాం. ఆ అర్ధరాత్రి సినిమా హాల్ దగ్గర ఆ ఇడ్లీ బండి అతను వేడివేడిగా వేసిన ఇడ్లీ తింటుంటే అబ్బబ్బా ఆనందమే వేరు. మరుసటి రోజు బస్టాండ్కి వెళ్తే మరో ట్విస్టు. అక్కడ మొబైల్ కోర్టు తనిఖీలు ఉండడంతో బస్సులు బంద్. చివరికి ఒక జట్కా బండి, గుర్రబండి అతనితో తలా ₹5 కట్నం సమర్పించుకుని పాతపట్నం చేరుకున్నాం.